పోనీ వాళ్ళ ముత్తాతలను చూడకపోయినా కానీ సార్ ఆ రక్తంలో ఉంటది కదా, సేమ్ అదే బుద్ధి వచ్చింది వీళ్ళకి కూడా. ఏ? దానం చేయటం, హెల్ప్ చేయటం, కృష్ణ- ఫుడ్ పెట్టడం. కృష్ణరాజు కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి అదే కదా. యాస్టీజ్ అండి. ఆ. ఓపెన్ గా చెప్తున్నా సార్, ఎవరైనా ఇంతకుముందు ఎవరు చెప్పుండరు. ఆ జీన్సే వేరు సార్. ఉమ్. ఆ కృష్ణరాజు గారు తను పనిచేశాను కదా సార్ బాబా. అట్లా ఎవరు రాదు సార్. చేసే కొనం అంట అంతా. సార్ మా కో డైరెక్టర్ అది ఆ రోజుల్లో 3 లక్షలు ఎంత అంటాడు వాచ్, గోల్డ్ వాచ్. అనయ్య చాలా బాగుంది అనయ్య వాచ్ అన్నాడు. తీసి ఉంచుకోరా అన్నాడు. ఎవరన్నా చూడండి, అంటే అటువంటి మనుషులు అండి. అంటే ఆ జీన్స్ అటువంటి సార్. ఆయన కూడా వాళ్ళు సంపాదించిందంతా పోగొట్టారు, మనం ఎందుకని అంటే పెద్ద కోట కట్టేవారే హైదరాబాద్ లో. డెఫినెట్ గా ఆ? డెఫినెట్ గా కృష్ణరాజు గారి ఇల్లు ఎంత సింపుల్ గా ఉంటుందో తెలుసా? అవునండి. చాలా సింపుల్ గా ఉంటది. అవునండి. అందరూ రావచ్చు ఇంటికి. ఆస్తుల మీద ఎప్పుడు వాళ్ళకి కోరిక లేదు సార్. ఆ. వాళ్ళు బాగా భోజనం పెట్టాలి, మనం గౌరవించడం, మనం గౌరవించాలి అనుకున్న వాళ్ళే తప్పండి. ఎక్స్ట్రా అనే మనుషులు ఏం లేరండి వాళ్ళ దగ్గర.